ఆర్టీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. మూడోది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. నాలుగోది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ను పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఫిఫ్త్ క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను. ఆర్టీసీని మోయలేము, మూసేస్తా వారు గౌరవ అధ్యక్షులు ఉండ్రి. కంప్లీట్గా 45,000 మంది ఉద్యోగులను వేటు వేస్తున్నామని చెప్పేసి రకరకాల అంశాలను ఆర్టీసీకి సంబంధించి బస్సులు కొత్తది ఒకటి కొనకుండా 10 సంవత్సరాలు ఒక కొత్త నియామకం చేపట్టకుండా అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ చేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చిన అధ్యక్ష తిరిగి. అదే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవ